పుస్తక పఠనానికి వచ్చిన పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్తే. ఈరోజు మనము పుస్తక సమీక్ష చేయటం 9వ వారం. ఈ 9వ వారం పుస్తక సమీక్షలో మనం పుస్తకం చదవటం అలవాటు చేసుకున్నాం. చదివిన పుస్తకం వేగంగా చదవటం, చదివిన పుస్తకాన్ని గుర్తుపెట్టుకోవటం, దాన్ని ఎలాగనేది ఈరోజు స్పీడ్ రీడింగ్ అనే సెక్షన్ని మనకి ఆ, శర్వాణి గారు చాలా చక్కగా, డాక్టర్ శర్వాణి గారు ఇస్తారు. ఈరోజు ఆ, ఆ, శర్వాణి గారిని పరిచయం చేయడానికి మనకి సునీత గారు అద్భుతంగా ఆమె ఈ సెక్షన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ, నిర్వహిస్తారని కోరుతూ మేడం మీరు కంటిన్యూ చేయవలసిందో కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, పుస్తక ప్రేమికులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. మనం చేతులెత్తి దండం పెట్టేది ఇద్దరికి. ఒకటి దేవుడికి, రెండోది మన ప్రాణాన్ని సైతం ఇచ్చి మన ప్రాణాన్ని వాళ్ళ చేతులకి అప్పగించి సురక్షితంగా ఉంటాము అని నమ్మే డాక్టర్స్కి. అవునండి, వైద్య వృత్తిలో ఉన్న వారికి మనం నిజంగా ప్రాణాన్ని అప్పగించి వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తాము. మనకి స్వస్థత చేకూరిన తర్వాత వారికి చేతులెత్తి నమస్కరిస్తాము. అలాంటి గొప్ప వృత్తిలో ఉండి ఈరోజు మనకి పుస్తకాలు చదవడం ఎలా, ఫాస్ట్గా చదవడం ఎలా, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం ఎలాగా అని చెప్పడానికి మన ముందుకు వచ్చారు నిరళ్ళ శర్వాణి గారు. మేడం తిరుపతిలో పద్మావతి మెడికల్ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారండి. నియర్లీ 23 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అండ్ అంత ఎక్స్పీరియన్స్ ఉండడమే కాదు, చాలా అవార్డ్స్ తీసుకున్నారు మేడం. మేడం గోల్ ఏంటంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని బాగా మోటివ్ చేసి వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఇంకా బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఎలా అయితే మనం చేతులెత్తి నమస్కరించేయాలి అని ఫీలింగ్ వస్తుందో అలాంటి స్థితికి తీసుకెళ్లడమే మేడం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా ఇన్స్పైర్ చేస్తూ ఇప్పటికి దాదాపుగా 23 సంవత్సరాల నుంచి ఒక ప్రొఫెసర్గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి చేస్తూ వచ్చారు. అలాగే గొప్ప అడ్మినిస్ట్రేటర్ అండి. ఆ లక్షణాలన్నీ ఈరోజు మనం అందులో కొన్ని లక్షణాలైనా మనం తీసుకోబోతున్నాం మేడం క్లాస్ ద్వారా. ఇంకెందుకు ఆలస్యం, మేడం స్టేజ్ ఈజ్ యువర్స్ మ్యామ్. మేమందరం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము ఇంకా ఎక్కువగా బుక్స్ చదవడానికి, మీరిచ్చే ఇన్స్పిరేషనల్ వర్డ్స్, టెక్నిక్స్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. వెల్కమ్ Thank టు you very much, పుస్తక madam. పఠనం. Thank you very much for the kind words and really very inspiring words what you said. Uh, అంటే నా మనసులో ఉన్నది మీరు అలా చెప్పారనమాట. నా ప్యాషన్ ఏంటి, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అనేది రియల్లీ థ్యాంక్ యూ. అండ్ ఓకే, విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ సార్? ఎస్ మ్యామ్, ఎస్. Yes, madam. ఎస్. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ ఎంతో పుస్తకం యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళందరితో కలిసి నాకున్న చిన్నపాటి నాలెడ్జ్ ని, ఎంథ్యూజియాజం ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాసు గారికి, ఇంకా మీరందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు, అభినందనలు అండ్ బెస్ట్ విషెస్ టు యూ. విత్ ఆల్ దిస్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్. ఇది చెప్పే ముందర మేడం చెప్పినట్టు ఇప్పుడు 23 years గా నేను చెప్తున్నది 17 years 18 years పిల్లలకి. ఈ రోజు లిటిల్ నాకు చాలా కొంచెం అరే పెద్దవాళ్ళకి చెప్తున్నాను కదా ఎలాగా అని, అలా ఎలా మార్చుకోవాలి నన్ను నేను ఈ క్లాస్ లో అనుకొని కొన్ని టిప్స్ నాకు నేను ఇచ్చుకున్నాను. మీరు చివరిలో మీరు చెప్పాలి వెదర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వన్ ఆర్ నాట్. ఓకే, ఇందులో నేను యాక్చువల్ గా April 14th నాడు ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. 5 days కోర్స్, ఈచ్ డే 2 hours పర్ డే, అంటే అరౌండ్ 10 hours ఆఫ్ లెర్నింగ్స్ ని మీకు 1 hour లో అందించడానికి ప్రయత్నిస్తాను. వీలైనంత సులభంగా, సరళంగా ప్రాక్టికల్ టిప్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్
ఓకే, విల్ స్టార్ట్. ఓకే, ఇక్కడ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ లో లీడర్స్ ఆర్ రీడర్స్. ఇక్కడ మనము రీడర్స్ ఆర్ లీడర్స్, లీడర్స్ ఆర్ రీడర్స్ రెండు వైపులా చదువుతూ ఉంటాము. కాకపోతే నా ఉద్దేశము, ఇంకా అమెరికన్ సైంటిస్ట్ ట్రూమన్ చెప్పేది ఏంటంటే ఆల్ లీడర్స్ ఆర్ రీడర్స్. అయితే ప్రతి రీడరు లీడర్ కాలేడు. ఇంతకు ముందే స్వర్ణ మేడం మామూలు మాట్లాడుతూ షేర్ చేస్తున్నది ఏంటంటే అందులో జస్ట్ ని గ్రాస్ప్ చేయడం ఎలాగా, అందులో ఉన్న విషయాన్ని సంగ్రహించి మెమరీ చేయడం ఎలాగా, ఇలాంటివన్నీ కొన్ని టాస్క్లు ఫేస్ చేస్తున్నాము అని చెప్పారు. అలాగే ఎప్పుడైతే మనం దాన్ని ఓవర్కమ్ చేసి మనము యాక్చువల్ గా ఏమి ఇచ్చారు ఆ బుక్ లో, ఏం చెప్పదలుచుకున్నారు అనే దాన్ని మనం సంగ్రహించినట్టయితే తప్పకుండా మనందరం కూడా లీడర్స్ గా కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడే అనుకున్నాం, ఇక్కడ ఎంతో మంది మేధావులు పుస్తక ప్రియులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క నాలెడ్జ్, ఒక్కో దాంట్లో నిష్ణాతులు. అలాగే మనము వేరే ఫీల్డ్ లోకి వెళ్తే మనకు చాలా విషయాలు అసలు ఏమీ తెలియదు. అలాంటప్పుడు మనము కొత్త విషయాలు నేర్చుకోవాలంటే టు ఎక్స్ప్లోర్ ద వాస్ట్ రేంజ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అండ్ ఇమాజినేషన్. మీకు అందరికీ గుర్తే ఉండే ఉంటుంది, ఐన్స్టీన్ గారు చెప్తారు, నాలెడ్జ్ సబ్జెక్ట్ కంటే, సైన్స్ కంటే ఇమాజినేషన్ చాలా గొప్పది, ఊహ శాస్త్రం కన్నా ఎంతో గొప్పది అని చెప్తారు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చంద్రమండలానికి వెళ్లే ముందరే ఒక 100 years బ్యాకే ఒక బుక్ రిలీజ్ అయింది, చంద్రమండలానికి మానవులు సందర్శిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. దిస్ ఈస్ వాట్ ఊహాజనితం. ఈ ఊహని అనే కాన్సెప్ట్ ని మనం మన బ్రెయిన్ లో డెవలప్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ ఇంకొక వర్డ్ రాశానండి, దట్ ఈస్ ఈచ్ జనరల్. ఇక్కడ రకరకాల పుస్తకాలు ఉంటాయి. మన కంప్లీట్ లైఫ్ మనము ఒక పర్టికులర్ ఏరియాని మాత్రమే చూస్తూ ఉంటాము. కానీ ఒక కంప్లీట్ లైఫ్ మనం లీడ్ చేయాలి అంటే ప్రతి టైప్ ఆఫ్ బుక్స్ మనకి ఉపయోగపడతాయి. ఇందులో సైన్స్ అండ్ ఫిక్షన్, ఫ్యాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్స్, క్రైమ్. దీంట్లో కూడా ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే పాయింట్ ఉందండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ ఎవర్ యు ఆర్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, దట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు బి అమేజింగ్ అండ్ అల్టిమేట్. చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం. రొమాన్స్ అనేది ఈ కేటగిరీ, ప్రేమ విషయంలో ఉన్న పుస్తకాలు తీసుకుంటే మానవ జీవితంలో ఉన్న విలువలు, లవ్, హోప్, ఆశ, అండ్ ఎందుకు మనము అసలు ఫర్గివ్ చేయాలి ఎదుటి వ్యక్తిని, అండ్ వల్నరబిలిటీ, ఏదైతే ఒక డెలికసీ ఉంటుందో రిలేషన్షిప్స్ లో, ఇవన్నీ మనం కూలంకషంగా అర్థం చేసుకొని ఎమోషనల్ రెసిలియన్స్, ఇది ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పదము, అది ఎమోషనల్ రెసిలియన్స్. అంటే కోపం వచ్చింది, కోపం నుండి ఎంత తొందరగా మీరు బయటకు వస్తున్నారు, మూడ్ ఆఫ్ అయింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దాన్ని ఎమోషనల్ రెసిలియన్స్ అంటారు. ఈ బుక్స్ చదవడం వల్ల మీరు అట్లాంటివి నేర్చుకోవచ్చు. హిస్టారికల్ ఫిక్షన్, ఇప్పుడు మనం చావా సినిమా చూసి ఎంతో ఇన్స్పైర్ అయినాం. అలాగే ఎంతో మంది గొప్ప చరిత్రకారులు, చరిత్రను సృష్టించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ గురించి మనం తెలుసుకోవాలంటే ఆ హిస్టారికల్ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. బయోగ్రఫీ, మెమరీస్, ఇవన్నీ కూడా అలాంటివి. ఫిక్షన్ మళ్ళీ వన్స్ అగైన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. సెల్ఫ్ హెల్ప్ అండ్ సైకాలజీ, దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన గ్రూప్ మొత్తము దీని మీదనే ఉన్నారు. చాలా మంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సైకాలజీ, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నేను చెప్పబోయే టిప్స్, టెక్నిక్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐ వుడ్ లైక్ టు ఫోకస్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సైకాలజీ బుక్స్ కి నేర్చుకోవడానికి ఉపయోగించండి, చాలా ఉపయోగపడతాయి. ఫిలాసఫీ ఎస్సెస్, ఇవన్నీ కూడా డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వాల్యూస్ అండ్ ఎథిక్స్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫిలాసఫీ బుక్స్. సైన్స్ అండ్ నాన్ ఫిక్షన్, ఇవన్నీ కూడా మనని రియల్ వరల్డ్, యాక్చువల్ గా రియల్ వరల్డ్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. హారర్, ఎవరైనా అనుకుంటారండి హారర్ బుక్స్ వల్ల ఉపయోగం ఉంటుందని? చక్కగా ఉంటుంది. ఏంటంటే హారర్ హెల్ప్స్ యూ కన్ఫ్రంట్ ఫియర్ సేఫ్లీ. మనము ఒక భయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ హారర్ బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అడ్వెంచర్ అండ్ యాక్షన్, మనందరం కూడా జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే ఇక్కడికి వచ్చాము.
అడ్వెంచర్ అండ్ యాక్షన్ బుక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోరింగ్ ద లైఫ్ ఇవన్నీ తెలియజేస్తాయి. చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్ ఇవన్నీ కూడా పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. పొయిట్రీ కూడా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. స్పీడ్ రీడింగ్ విల్ హెల్ప్ యూ టు రీడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బుక్స్ ఎక్సెప్ట్ వన్, అఫ్ కోర్స్ అకాడమిక్స్. అండ్ రెండోది పొయిట్రీ. పొయిట్రీ ఆర్ లాంగ్వేజ్ కమాండ్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క సెంటెన్స్ ని ఆస్వాదిస్తూ బ్యూటీని, కన్స్ట్రక్షన్ ని తెలుసుకుంటూ మీరు ముందరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ మాత్రం స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఉపయోగించకండి. ఓవరాల్ గా రీడింగ్ బుక్స్ ఫ్రమ్ ఆల్ జెన్స్ డెవలప్ జస్ట్ నాట్ ఓన్లీ యువర్ మైండ్ బట్ యువర్ హార్ట్ యాజ్ వెల్ యాజ్ స్పిరిట్. ఆత్మావలోకనం చేసుకోవడానికి, సంపూర్ణంగా మనము వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బుక్స్ మేక్ యూ వైజర్, కైండర్, మోర్ ఇమాజినేటివ్ అండ్ మోర్ అలైవ్. రియలీ when we are alive it is going to be amazing. అయితే అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మనకు చదువుకోవడానికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొలాంగ్డ్ రీడింగ్ లూజెస్ ద ట్రాక్. అంటే ఏంటంటే మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడే మేడం గారు ఒక షేర్ చేశారు, ఒక 20 పేజీలు చదవడానికి ఆల్మోస్ట్ గంటన్నర 2 గంటలు పట్టింది అని చెప్పి. ఏమవుతుంది, స్లోగా చదువుతుంటే మనం దాంట్లో అసలు ఏం చెప్తున్నారు ఇలాంటివన్నీ ఫోకస్ పోతుంది. అండ్ స్లోలీ వి విల్ లూజ్ ఇంట్రెస్ట్. ఒక బోర్డమ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మంచి నిద్ర వచ్చేస్తుంటుంది. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ మనకు. దీన్ని అవాయిడ్ చేయడానికి మనము స్పీడ్ రీడింగ్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ స్పీడ్ రీడింగ్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తున్నాము. దీన్ని ఎలా కొలవాలి, వర్డ్స్ పర్ మినిట్. మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ లెవెల్ ఆఫ్ స్పీడ్ నాది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే, లైన్స్ రెడ్ అంటే ఒక పేజ్ లో ఒక 30 లైన్స్ ఉన్నాయనుకోండి, 10 పేజీలు చదివారు. 10 × 30 300 ప్లస్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. ఒక్కొక్క లైన్ కి ఒక 10 పదాలు ఉన్నాయనుకోండి, 300 × 10, సో 3000 వర్డ్స్. అండ్ నెంబర్ ఆఫ్ మినిట్స్ రెడ్, మీరు ఒక 2 గంటలు చదివారనుకోండి, 120. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోండి దీని గురించి. జస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఫార్ములా ప్లీజ్. అండ్ ఇక్కడ ఒక పూర్ రీడర్ కి ఎంత స్పీడ్ ఉంటుందంటే 100 to 149. మనము గనక 100 to 149 స్పీడ్ రీడింగ్ తో చదివితే దాన్ని పూర్ రీడింగ్ కింద కన్సిడర్ చేస్తాము. అరౌండ్ 200 దాకా ఉంటే బిలో యావరేజ్, 300 దాకా ఉంటే యావరేజ్ స్పీడ్, 400 500 దాకా ఉంటే మాత్రమే దాన్ని గుడ్ స్పీడింగ్, రీడ్ స్పీడింగ్ అంటాము. అండ్ వెరీ గుడ్ అని 800 రీచ్ అయితే అనొచ్చు. అండ్ బియాండ్ 800 దట్ ఈస్ వెరీ ఎక్సెప్షనల్, ఎక్సలెంట్ రీడింగ్ స్పీడ్ అంటాము. ప్రస్తుతం ప్రపంచంలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ చేసిన వ్యక్తి హార్వర్డ్ స్టీఫెన్ హెర్బర్డ్. ఇతను 25,000 వర్డ్స్ పర్ మినిట్. అసలు ఇమాజిన్ కూడా చేయలేము. అతను చదివి దానిలో కంటెంట్ అర్థం చేసుకొని ప్రాపర్ గా డెవలప్ ప్రెజెంట్ చేయగల వ్యక్తి. ఇప్పుడు మనం అసలు చూద్దాం అసలు బుక్స్ లో ఏముంటాయి. ఇట్ ఈస్ బుక్స్, ఎవ్రీ బుక్ ఈస్ మేడప్ ఆఫ్ ఓన్లీ 4 కాంపోనెంట్స్. ప్రతి పుస్తకంలో కూడా 4 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి అక్షరాలు, నెంబర్స్, గుర్తులు లేదా సింబల్స్, పిక్చర్స్. ఓకే, ఆల్ఫాబెట్స్ లో మనం కొంచెము కమాండ్ ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. డిస్లెక్సియా అనే ఒక ప్రాబ్లం ఉందండి. దాంట్లో ఏంటంటే మనము బీని డీగా, టీని బీగా, పీని ఇలాంటి కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్టయితే మనకి అసలు ప్రాబ్లం. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? ఇప్పుడు ఏం ఉంటుంది బుక్స్ లో అని తెలుసుకున్నాము. అసలు స్పీడ్ రీడింగ్ లో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ఓన్లీ 2 థింగ్స్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఐబాల్, రెండోది ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనము అక్షరాల వెంట పరిగెత్తాలి, మన కళ్ళు పరిగెత్తి మన బ్రెయిన్ దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఈ రెండు విషయాల్లో మనము కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ తీసుకొని ఇంప్రూవ్ అవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు స్వర్ణలత గారు, మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని చదవగలరా? ఇది కనపడుతుంది కదా మేడం? అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కదా మేడం. ఆహా, మీరు చదవగలరా లేదా? చదువుతాను. చదవండి. ఎస్ మేడం. Do you find this simple to read because of
ది ఫినామినల్ పవర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ మోస్ట్ పీపుల్ డూ బట్ స్పెల్లింగ్ ఓకే, మిస్టేక్స్ ఉన్నాయి. ఎస్ మేడం. ప్రతి పదంలో ఎక్సెప్ట్ ఫ్యూ, డూ అనే దాంట్లో తప్పించి ఆల్మోస్ట్ అన్నిట్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఇది ఈ జంబుల్డ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ తో ఉన్న పదాలను కూడా మనము చాలా ఈజీగా చదివేశారు మీరు, ఇబ్బంది లేకుండా. అంటే ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి పదము పర్ఫెక్ట్ గా స్పెల్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మన బ్రెయిన్ కి ఫినామినల్ పవర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మిగతా పదాలు ఫినామినల్, ఈ పెద్ద పదం కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా చదివేశారు. సో మీ బ్రెయిన్ పవర్ ని మీరు అర్థం చేసుకో. ఇట్ హ్యాస్ అమేజింగ్ పవర్. మీరు నేను స్లోగా చదివితే గానీ అర్థం చేసుకోగలను, నేను ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటే గానీ అర్థం చేసుకోగలను, ఈ ప్రతి పదానికి కరెక్ట్ మీనింగ్ తెలిస్తే గానీ అర్థం చేసుకోగలను అనే మైండ్ సెట్ ధోరణి నుండి బయటికి రావాలి. దానికోసం ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ మనము స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ వెళ్లే ముందర ఒక్కసారి ఇది అవలోకనం చేసుకుందాము. బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్, ఇందులో ఒక 10 టైప్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా దాంతో కోరిలేట్ అవుతే ప్లీజ్ జస్ట్ పుట్ ఎ నెంబర్ ఇన్ యువర్ ఓన్ బుక్స్. ఓకే, రీడింగ్ ఇన్ ఓవర్లీ కంఫర్టబుల్ పొజిషన్స్ అండ్ రూమ్స్, అంటే ఏంటంటే జారగిల పడిపోయి లేకపోతే సోఫాలో పడుకొని చదువుకోవడము, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే ప్లీజ్ కీప్ ఇట్ యాజ్ 1. రీడింగ్ ఇన్ అన్కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, అసలు మొత్తం క్లమ్జీగా పిచ్చిగా ఉంది రూము అండ్ లైటింగ్ సరిగా లేదు, అందులో కూడా మీరు ప్రయత్నిస్తున్నారు, ఇలా ఎవరికైనా హ్యాబిట్స్ ఉంటే. రీడింగ్ ఇన్ పూర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, సేమ్. రీడింగ్ వైల్ లిజనింగ్ టు మ్యూజిక్ వింటూ చదివే అలవాటు ఎవరికైనా ఉంటే పుట్ ఇట్ యాజ్ 4. రీడింగ్ ఇన్ ఏరియా విత్ విజువల్ డిస్ట్రాక్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా గాలి వస్తుందని మనం బాల్కనీలో కూర్చొని చదువుకుంటుంటాము, అక్కడ వెహికల్ పోతుంటుంది, లేకపోతే ఎవరినో పిలుస్తూ ఉంటారు, అలా ప్రతిదానికి మనం డిస్ట్రాక్ట్ అయిపోతుంటాం. ఈ విషయంలో ఎవరికైనా అలవాట్లు ఉన్నాయో ప్లీజ్ పుట్ ఇట్ యాజ్ 5. రీడింగ్ అన్రిలేటెడ్ బుక్స్, మీకేమో డివోషనల్ బుక్స్ చదవాలని ఉంటుంది, కానీ అందరూ వ్యక్తిత్వ వికాసాల పుస్తకాలే చదవమంటున్నారని చెప్పేసి మీరు వ్యక్తిత్వ వికాస పుస్తకం తీసుకుంటారు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేని ఏరియాని మీరు చదవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా అన్రిలేటెడ్ బుక్స్ ఏమైనా చదువుతున్నారా మీరు? రీడింగ్ విత్ రిగ్రెషన్ అంటే ఒక పేజ్ మొత్తం చదివేస్తారు, అయ్యయ్యో ఏంటి అసలు ఏం చెప్పాడు ఇక్కడ అని చెప్పి యూ విల్ గో బ్యాక్ అండ్ మళ్ళీ చదువుతారు. ఇలాంటి హ్యాబిట్ ఎవరికైనా ఉందా? రీడింగ్ అవుట్ లౌడ్, గట్టిగా చదివేప్పుడు పైకి చదువు. అండ్ రీడింగ్ వైల్ ఈటింగ్, చదివేప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నాం అన్నట్టుగా తింటూ కూడా చదువుతాం. ఎవరికైనా ఇప్పుడు ఒక్కసారి మీరు షేర్ చేసుకుంటారా? ఎవరికైనా ఏదైనా ఒకటి 2 హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఎవ్రీబడి ఈస్ క్లీన్? అంటే నాకు ఫస్ట్ వన్ అనిపిస్తుంది మేడం. ఓకే సార్. ఎనీబడి? స్వర్ణ మేడం? ఫస్ట్ వన్ అంటే ఫస్ట్ వన్ అనిపిస్తుంది మేడం, ఓకే, మిగిలినవన్నీ అంత. వెరీ ఓకే. గుడ్. నో ప్రాబ్లం. అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, ఉండకపోతే చాలా మంచిది. ఓకే మేడం. हर काम आसान होने से पहले मुश्किल होता है. జస్ట్ ఒక వర్డ్, ఒక సెంటెన్స్ తీసుకుందాం. ప్రతి పని కూడా మనం అందరం, స్వర్ణ గారు వంట చేస్తుంటారు, ఇంకా మనం వెహికల్ డ్రైవింగ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫస్ట్ లో వంట నేర్చుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా బ్రెయిన్ అంతా అక్కడే పెట్టేసి చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. వెహికల్ డ్రైవింగ్ లో అందరూ ఇది ఎక్స్పర్ట్ చేస్తుంటారు. సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు అవర్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్ ఆల్సో. ఫస్ట్ లో కొంచెం గందరగోళంగా కష్టంగా అనిపిస్తుంది, బట్ డోంట్ వరీ. జస్ట్ ఇప్పుడే చెప్పాను, మన బ్రెయిన్ కి అబ్సల్యూట్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఉంది, మనము చదవగలము. ఓకే, ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను 2 థింగ్స్ ఉన్నాయి మనకి. అందులో ఒకటి ఏంటి, మన కళ్ళు వేగంగా పరిగెత్తాలి అక్షరాల వెంట. రెండోదేమో మన బ్రెయిన్ ప్రాసెస్ చేయాలి. ఈ రెండింటిని మనం ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్ చేసుకోవడంలో ఒకటి స్ప్లాష్ వాటర్ ఆన్ యువర్ ఐస్ 10 times. అంటే మీరు కళ్ళు చూడ కనుక ఉంటే కళ్ళు మూసుకొని
ట్యాప్ సింక్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ చేతిలో పట్టుకొని ఒక 10 టైమ్స్ ఇది ఏం చేస్తుందంటే ఆ మజిల్స్ ని టోన్ చేస్తుంది. ఆల్ ద ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ ని టోన్ చేస్తుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఇస్తుంది. మూడోది డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎరాలో స్క్రీన్ చూడకుండా ఉండే క్షణమే లేదు. స్క్రీన్ మీదనే ఉంటున్నాం. ఇలా ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల కళ్ళు డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కళ్ళు మంటలు రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని మీకు కావాల్సిన ఇక్కడ బాగా చదవాలంటే ఏ మజిల్స్ మీకు ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ చాలా స్ట్రెంగ్త్ గా ఉండాలి. అందుకోసమని ఇది చేసి చూడండి, చాలా చాలా హ్యాపీగా చదువుతారు. ఇదిగో డూ ఐబాల్ ఎక్సర్సైజెస్. ఐబాల్ ఎక్సర్సైజెస్ అంటే సింపుల్ అండి, ఏమీ లేదు. జస్ట్ ఫింగర్ పెట్టుకొని మనము ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. నా ఫింగర్ ని ఇలా తిప్పుతూ ఎక్స్ట్రీమ్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇది హారిజాంటల్ గా కంటి స్టేటస్ లెవెల్లో ఒక 5 టైమ్స్. తర్వాత సెంటర్ లో పెట్టుకొని పైకి కిందికి వర్టికల్ లో ఓకే ఒక 10 టైమ్స్. తర్వాత డయాగనల్ గా పెట్టుకోండి, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, మళ్ళీ ఇలాగా ఒక 10 టైమ్స్. ఇది మళ్ళీ మీరు స్ట్రెంగ్ చేస్తున్నారు. ఇంకొకటి సర్కండక్షన్ మూవ్మెంట్ అంటారు దీన్ని. కంప్లీట్ రౌండ్ చుట్టడం, మంచి డాన్సర్ల మాదిరిగా మీరు కళ్ళు తిప్పడం అలవాటు చేసుకోవాలి. మీ ఫింగర్ తిప్పుతూ, ఫింగర్ మాత్రమే తిప్పద్దండి, ఇక్కడ ఫింగర్ తో పాటు మీ కళ్ళు కూడా తిప్పాలి. ఫింగర్ ని చూస్తూ మీ కళ్ళు తిప్పాలి. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సింపుల్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్. ఈ రెండు మాత్రం మీరు పిల్లలకు కూడా చెప్పచ్చండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్. దిస్ హెల్ప్స్ అస్. అంటే ఎంతసేపు చదివినా మీరు అలసిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకొకటి FTF టెక్నిక్, ఫాలో ద ఫింగర్ టెక్నిక్ అండ్ రివర్స్ రీడింగ్ టెక్నిక్, RR టెక్నిక్, రివర్స్ రీడింగ్ టెక్నిక్. మనం చూద్దాం ఈ రెండింటి గురించి ఇన్ డీటెయిల్. FTF టెక్నిక్ అంటే ఫాలో ద ఫింగర్ టెక్నిక్, డూస్ అండ్ డోంట్స్. ఇందులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, సింపుల్ అండి. మీరు దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. మీరు ఇక్కడ చూడండి సార్, మీరు ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, వెనకాల, నా వెనకాల అల్మారా చూడండి. ఇక్కడ ఏమవుతుంది, నేను ఫింగర్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ ఎక్కడ చూడాలి. మన కళ్ళకి ఇది గైడెన్స్. నేను వెనకాల చూపించినప్పుడు వెనకాల అంటే ఫింగర్ అనేది గైడ్ లైన్స్. గైడ్ యువర్ ఐస్ విత్ ఫింగర్. అయితే ఫింగర్ తో ఎలా గైడ్ చేయాలి? మూవ్ యువర్ ఫింగర్ అండర్ ద లైన్ ఆఫ్ టెక్స్ట్. టెక్స్ట్ కింద, ప్లీజ్ డోంట్ ఆన్ ద టెక్స్ట్ చేయకూడదు, ప్లీజ్ కింద మాత్రమే చేయాలి. ఓకే. అండ్ మూవ్ యువర్ ఫింగర్ ఎ బిట్ ఫాస్టర్. స్లోగా చేయకుండా కొంచెం కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ సీ అబోవ్ ద ఫింగర్ యాజ్ ఫింగర్ మూవ్స్. ఇది మీరు ట్రైనింగ్ లో, మీ కళ్ళ ట్రైనింగ్ లో మీరు సింపుల్ గా చదవకండి. ఇది రోజుకు ఒక ½ మినిట్ పెట్టుకోండి సార్. అందరూ కూడా జస్ట్ అది ఈ ప్రిపరేషన్ ఆఫ్ యాక్చువల్ రీడింగ్కి వెళ్లే ముందర కళ్ళ మీద నీళ్లు చల్లుకోవడము, తర్వాత ఐ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మూడోది జస్ట్ ఒక 30 సెకండ్స్ అలారం పెట్టుకోండి. జస్ట్ మీ కళ్ళు మీ ఫింగర్ ని ఫాలో అవుతున్నాయా లేదా చూడండి. యువర్ ఫింగర్ షెల్ నాట్ క్రాస్ ద లైన్. మీరు ఇలా చేసేప్పుడు అలా చేయకండి ఎప్పుడు కూడా. జస్ట్ ఇట్ విల్ నాట్ క్రాస్ ద లైన్. ఓకే. డు నాట్ స్పీక్ వర్డ్స్ యాజ్ యూ రీడ్. పైకి చదవడం అస్సలు చేయొద్దు. యూజువల్ గా పెద్దవాళ్ళకి ఇది ఎక్కువగా అలవాటు ఉంటుంది. కొంతమంది అలా ఆ లిప్స్ మూవ్ చేస్తూ చదువుతుంటారు. ఆ లిప్ మూవ్మెంట్స్ కూడా ఉండవు. ఇవి ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అందరికి. ఓకే సార్, దట్స్ గుడ్, థ్యాంక్ యూ. విల్ మూవ్ అహెడ్ టు ద రివర్స్ రీడింగ్ టెక్నిక్. రివర్స్ రీడింగ్ టెక్నిక్ దీంట్లో ఏమీ లేదండి, రివర్స్ చెయ్యాలి అన్ని పనులు. చదివేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మామూలుగా మనం ఎలా చదువుతాము, దిస్ ఈస్ హౌ వి విల్ రీడ్, అంతేనా? ఓకే. కాకపోతే ఇక్కడ మనం పుస్తకాన్ని తిరగేసి పట్టుకుంటాం. తిరగేసి పెట్టుకొని పైనుండి కిందికి కదా మనం చదువుతాము. అలా కాకుండా కింద నుండి పైకి చదవాలి. తర్వాత ఎడమ నుండి కుడికి చదివేది మనము కుడి నుండి ఎడమ చదువుతాం.
3 పాయింట్స్ రివర్స్ రీడింగ్ టెక్నిక్ లో. కీప్ బుక్ అప్ సైడ్ డౌన్, రీడ్ ఫ్రమ్ బిలో అప్వర్డ్స్ అండ్ ఈచ్ లైన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. దీనికి ఇది ప్రాక్టీస్ ఇది ఒక 3 minutes ప్రాక్టీస్ చేయాలి. మనం యాక్చువల్ బుక్ లోకి వెళ్లే ముందర ఒక 3 minutes ఇది ప్రాక్టీస్. రివర్స్ రీడింగ్ టెక్నిక్ 3 minutes. ఫాలో ద ఫింగర్ టెక్నిక్ ఒక 30 seconds చాలు. ఓకే, ఇక్కడ రివర్స్ రీడింగ్ టెక్నిక్ ఎలా ఉపయోగపడుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీరు మీరు యాక్చువల్ గా మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ లివింగ్ రూమ్ లో ఉన్నారు. మీ కళ్ళకు గంతలు కట్టేస్తాము. మా ఇంటికి ఎదురింటికి వెళ్ళమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎదురింటికి వెళ్ళండి, అక్కడ వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురండి అని చెప్తాం. ఎంత డిఫికల్ట్ అది అసలు. ఓకే సరే, ఒకసారి ఒక టాస్క్ ఇస్తాము, మీరు అది చేస్తారు. కానీ ఎంత టైం పట్టచ్చు? మచ్ మోర్ దాన్ ఒక స్మాల్ చిన్న ప్లేసే అది. ఇల్లు అంటే పెద్ద ఏం ఉండదు, కానీ ఇట్ టేక్స్ మచ్ టైం, ఇజంట్ ఇట్ సార్? మచ్ టైం. అక్కడ మీరు తడుముకుంటూ నెమ్మదిగా వెళ్ళి ఆ పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఒక 30 minutes పట్టింది అనుకో. 30 minutes పట్టింది, మీకు కొత్త ప్లేస్ ఏమీ తెలియదు కాబట్టి. అక్కడ ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ మీరు ఎక్కడున్నారో అక్కడికి తీసుకొచ్చి వదిలేసి మళ్ళీ కళ్ళకు గంతలు కట్టేసి సెకండ్ టైం అది చేయమంట. అప్పుడు ఏమవుతుంది? 20 minutes ఆర్ 15 minutes లో చేసేయగలుగుతారు. ఆ తర్వాత కళ్ళకు గంతలు తీసేసి మళ్ళీ అక్కడనే నిలబెట్టేసి ఇప్పుడు పోయి వాటర్ తీసుకురమ్మంట. ఎంతసేపు చేస్తారు సార్? చిటికలో చేసేస్తారు. ఇప్పుడు ఏం చేశాం? ఇక్కడ ఒక టాస్క్ ఇచ్చాం, తెలియని పనిని చేయమన్నాం. అప్పుడు బ్రెయిన్ గందరగోళం, మామూలుగా చూస్తూ చేస్తాం ఆ పని, ఒక కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి దాన్ని మనం ఎప్పుడైతే కరెక్ట్ గా చేస్తున్నామో అప్పుడు చాలా ఫాస్ట్ గా, కంఫర్టబుల్ గా, ఫోకస్డ్ గా చేయగలిగింది. అలాగే ఎప్పుడైతే మీరు యాక్చువల్ గా ఒక 1/2 hour 20 minutes నేను బుక్ రీడింగ్ చెయ్యాలి అనుకొని వెళ్తారో, మీరు రివర్స్ రీడింగ్ టెక్నిక్ ఒక 3 minutes చేయండి. ఇందులో ఒక చిన్న సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ ఎంత అర్థమవుతుంది, ఎన్ని పదాలు చదవగలుగుతున్నాను ఏంటి అనేది కాదు, మీకే తెలిసిపోతుంది. 1 minute అయ్యే లోపల మీ అండర్స్టాండింగ్ పవర్, రివర్స్ రీడింగ్ చేస్తున్నా కూడా మీ అండర్స్టాండింగ్ పవర్ ఒక 20% పెరిగిపోతుంది. మీరు ఇది రివర్స్ రీడింగ్ టెక్నిక్ ఒక 3 minutes చేసి అప్పుడు బుక్ మామూలుగా పెట్టి చదవండి సార్, ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందంటే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు బిఫోర్ రివర్స్ రీడింగ్ ఒకసారి ప్రాక్టీస్ చదివి మీ వర్డ్ పర్ మినిట్ క్యాలిక్యులేట్ చేయండి. ఆ తర్వాత యూ గో ఫర్ ఇది చేసిన తర్వాత వర్డ్ పర్ మినిట్ క్యాలిక్యులేట్ చేసి చూడండి. దట్ విల్ హెల్ప్ యూ వెదర్ హౌ మచ్ ప్రోగ్రెసింగ్ వీఆర్ అనేది తెలిసిపోతుంది. ఓకే, ఇదంతా బానే ఉంది. స్లోగా చదివితే కదా మనకు బాగా అర్థమయ్యేది, స్పీడ్ గా చదివితే ఏం అర్థమవుతుంది? ఇది ఒక క్వశ్చన్ వచ్చేస్తుంటుంది మనకి. ఎలా మీ ఇందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ట్రాఫిక్ లో ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఈస్ దేర్, యూ కెనాట్ గో బియాండ్ 30 km/h స్పీడ్, 20 to 30 kmph తోటి వెళ్తున్నారు. అలాంటప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఏం చేస్తారు సార్? అటెండ్ చేస్తాం. అటెండ్ చేస్తారు. ఓకే ఓకే. అలా కాకుండా మీకు హైవేలో ఉన్నారు, మీరు 100 kmph తో వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, యు ఆర్ సేఫ్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. 100, 120 స్పీడ్ లో వెళ్తున్నారు, అప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చి మీరు ఏం చేస్తారు? అటెండ్ చెయ్యరు. ఎందుకని? ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? వెన్ యు ఆర్ ఎట్ ఏ maximum speed, you are completely focused on the work you are doing. Brain loves speed. మీరు ఎప్పుడైతే స్పీడ్ గా చేస్తుంటారో ఏదైనా పనిని, కంప్లీట్ ఫోకస్ తోటి చేస్తూ ఉంటారు. దట్ ఈస్ మన భయము మెత్త ఏంటంటే, స్పీడ్ గా చదివితే అర్థం కాదేమో అనే ఒక చిన్న భయం ఉంటుంది. కానీ అది ఆపోజిట్. యాక్చువల్ గా చెప్పాలంటే అది ఆపోజిట్ గా జరుగుతుంది వెన్ యు ఆర్ ఫోకస్డ్. అందుకనే ఒక చిన్న ఏం చెప్తారంటే, మీరు నెక్స్ట్ ఒక పని పెట్టుకోండి, ఒక 20 minutes తర్వాత నేను
బజార్కి వెళ్ళి అది తీసుకురావాలి. 20 minutes తర్వాత నేను ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చాను. 20 minutes టైమే ఉంది నాకు. ఐ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ ఓన్లీ ఆఫ్టర్ 20 minutes అయిపోగానే యు ఆర్ గోయింగ్ టు క్లోజ్ ద బుక్. ఇలా ఒక చిన్న తొందరపాటుని మనకు మనమే టాస్క్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ 100%. అసలు యాక్చువల్ గా మనము అసెట్స్ అంటుంటాం కదా, మనకు ఆస్తులు అంటాం కదా. ఇదివరకు అంతా మనకి ఆస్తి అంటే ఏమనుకునేవాళ్ళు, మనకి ల్యాండ్స్, డబ్బులు, బంగారం. ఇంకా కొంచెం ఫిలాసఫర్స్ ని వీళ్ళని అడిగితే మంచి క్యారెక్టరు, బుద్ధి, బలము, ఇది మంచి గుణాలు కలిగి ఉండడము, వాల్యూస్ అని చెప్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఎరా ఏమనుకుంటుందంటే యాక్చువల్ అసెట్ ఇస్ ఫోకస్ యూ ఓన్లీ కెన్ గెయిన్ విత్ స్పీడ్. Present era's biggest asset is focus. And brain loves speed. Speed leads to unwavering focus. ఏం చేస్తుంది, అసలు ఏ మాత్రం డిస్ట్రాక్షన్ కి అవకాశం లేకుండా మనని ఫోకస్డ్ గా ఉంచుతుంది. ఫస్ట్ మామూలుగా మనకి భయం ఏంటంటే స్పీడ్ గా చదివితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మిస్ అయిపోతాయి అని అనుకుంటాం, కానీ కాదు. దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్. ఓకే హార్వర్డ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది 25,000 words per minute స్పీడ్ తో చదివినా అతను ఎలా చేయగలుగుతున్నాడు. సార్ రామ్మోహన్ గారు, will you please read this one, sir? Yes, madam. Human brain has been divided into two parts, left brain and right brain. Left brain concerned with logic and mathematical calculations, whereas the right brain is concerned with imagination, judgment and creativity. Right and left brains work in coherence. Right brain controls left half of the body and left brain controls the right half of the body. Thank you very much, sir. 56 words ఉన్నాయి సార్, ఇందులో మొత్తము 56 words ఉన్నాయి. నేను ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ రిగార్డింగ్ ద స్పీడ్ అండ్ ఫోకస్. ఎస్ సార్. ఇంకొక ఆస్పెక్ట్ లోకి వెళ్తున్నాను. ఓకే సార్, ప్లీజ్ విల్ యూ రీడ్ దిస్ అగైన్, సార్ రామ్మోహన్ గారు. Human brain divided into two parts, left brain, right brain. Left logic, mathematical calculations, right imagination, judgment, creativity. Left work coherence, right brain controls left body, left brain right body. సార్ ఇప్పుడు ఇక్కడ 25 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 56 పదాలు. ఇప్పుడు ఇది లేకుండా మీరు ఇది మాత్రమే ఇస్తే అర్థం చేసుకోగలుగుతానంటారా, చేసుకోలేనంటారా సార్? స్వర్ణ మేడం మీరేమంటారు? చేసుకోవడం కష్టం మేడం. అంటే ఇది బ్రెయిన్ కి సంబంధించింది కాబట్టి, దగ్గర అకాడమిక్స్ కి సంబంధించింది కాబట్టి దేర్ మే బి ఏ డీవియేషన్. ఓకే, ఇప్పుడు మీ పోన్లేండి అవన్నీ వదిలేసేయండి మేడం. మీకు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, మీరు ఇది మాత్రమే ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ అర్థం చేసుకోగలుగుతారా లేదా? సార్ మాక్సిమం ఆఫ్ మీరు ఇది ఇస్తే అర్థం చేసుకునేదానికి, ఇది ఇస్తే అర్థం చేసుకునేదానికి నాట్ మోర్ దాన్ 2% డిఫరెన్స్. ఒక 2 minutes పడుతుందేమో అంతే. సో ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే మనం ఏ కంక్లూజన్ కి వచ్చాము? సో మోర్ దాన్ 50% ఆఫ్ వర్డ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఇంటూ, అబోవ్, ఆస్పెక్ట్, ఇది, అది, బిలాంగ్స్ టు, ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. ఎస్పెషలీ ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లో ప్లీజ్ డోంట్ గో వర్డ్ బై వర్డ్. నో నీడ్ ఎట్ ఆల్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మేడం? ఓకే, విల్ మూవ్ అహెడ్. ఇది ఆల్మోస్ట్ 50 to 75% వర్డ్స్ అవసరం లేదంటారు సార్, ఇంకా ఎక్స్పర్ట్స్ మాట్లాడితే. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికే ఒక సైంటిఫిక్ బేసిస్ ఉంది, పెరాటో ప్రిన్సిపల్ అని చెప్పేసి. పెరాటో ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే 80/20 రూల్. వాట్ ఈస్ దిస్ అంటే 80% ఆఫ్ వర్క్ ఈస్ డన్ బై 20% ఆఫ్ ది పీపుల్, ఆర్
80% of the things can be understood by 20%. Reading 20% is more than enough. డోంట్ వరీ. మీరు వర్డ్ బై వర్డ్, పేజ్ బై పేజ్ చదవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొకసారి చెప్తాను సార్. 80/20 రూల్. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పెరెటో ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అనేది సమాంతరంగా లేదు. The principle emphasizes that inputs and outputs are not evenly distributed. A smaller portion can drive a larger portion of the effects. కాజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, టైమ్లీ బుక్. ఎస్ సార్, ఏ స్మాలర్ పోర్షన్ ఈజ్ సఫిషియంట్ టు బ్రింగ్ 80%. దిస్ ఐ ప్రాక్టికల్లీ అండర్స్టూడ్ బై రీడింగ్ వన్ బుక్. ఐ వాజ్ రీడింగ్ మార్చ్ 4th స్టార్ట్ చేసి ఏప్రిల్ 15th వరకు కూడా ఒక 40 పేజెస్ చదివాను. 40 పేజెస్ లో ఏముందో నాకు ఏమీ గుర్తులేదు సార్. ఆ తర్వాత ఈ సిస్టమ్ టెక్నిక్స్ ఫాలో అయి చదివాను. 20 minutes లో 50 పేజెస్ చదివాను. స్టిల్ నౌ ఐ కెన్ రిప్రొడ్యూస్ వాట్ ఆల్ థింగ్స్ ఆర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ రీడింగ్ టెక్నిక్స్. ఎలా చదవాలి, చదవడము ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలా చదవాలి, కంప్లీట్లీ డిఫరెంట్. దట్ ఈస్ వాట్. ఓకే, ఐ థింక్ యు ఆర్ కన్విన్స్డ్ విత్ దిస్ ప్రిన్సిపల్. వీ విల్ మూవ్ అహెడ్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే వైటల్ ఫ్యూ. వైటల్, ట్రివియల్ పదాలకి ఏంటంటే మీనింగ్. వైటల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ట్రివియల్ అంటే అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేయమని ఎవరైనా చెప్పారనుకోండి, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అంటే టకటక ఇంగ్రీడియంట్స్ చెప్తాం. ప్రతి దానికి మళ్ళీ జీలకర్ర వేయండి, తాలింపు వేయండి అంటే సరిపోతుంది. జీలకర్ర వేయండి, ఇది వేయండి, అన్ని డీటెయిల్స్ అవసరం లేదు అక్కడ. అందుకని మీరు ట్రివియల్ మెనీని పట్టించుకోకండి. ఇది ట్రివియల్ మెనీ అనేది మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో అవర్ స్పీడ్ డబుల్స్, త్రిబుల్స్, 5 రెట్లు అయిపోతుంది. ఫోకస్ ఆన్ ది వైటల్ ఫ్యూ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ వైటల్ ఫ్యూని ఎలా పట్టుకోవాలి? ఓకే, నెక్స్ట్ we will move on to that one. Individuals and organizations can prioritize their vital few. Okay, same thing is depicted here. Okay, sir. ఈ వైటల్ ఫ్యూని పట్టుకోవడం అనే దాని మీద మనము ఇప్పుడు ఫోకస్ చేస్తూ వెళ్దాము. ఇక్కడ ఒక పిక్చర్ ఫోకస్ చేశాను. ప్లీజ్ మీరందరూ కొంచెము నాకు ఫాస్ట్ గా చెప్పాలి. 21 seconds లో ఎన్ని టైగర్స్ మీకు కనబడుతున్నాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 4, 5. సార్ అప్పుడు కాదు, నేను చెప్తాను. మీరు కౌంట్ చేస్తూ ఉండండి. స్టాప్. ఇంకా చెప్పండి సార్, ఎన్ని కనిపించాయి? 5. స్వర్ణలత గారు 5, రామ్మోహన్ గారు 5. 9. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా ప్లీజ్? 9 మేడం, 9. 9. వెరీ గుడ్. ఇంకా మేడం, ఎనీబడి ఎల్స్? 5, 5, 9 ఇప్పుడు వచ్చిన ఆన్సర్స్ మనకి. ఇంకా 6, 7. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? షల్ ఐ ఫోకస్ ద ఆన్సర్? Yes, madam. Yes, madam. నౌ ద ఆన్సర్ ఈస్, ఇప్పుడు చెప్పండి. 16 are there. 16 tigers are there. ఓకే, మనం ఇప్పుడు దేని మీద ఫోకస్ చేస్తున్నామంటే ట్రివియల్ వైటల్ ఫ్యూని ఎలా పట్టుకోవాలి. వన్ ఆఫ్ ది బేసిక్ ఫీచర్ ఈస్ అబ్జర్వేషన్. యూ షుడ్ బి షార్ప్ ఎట్ అబ్జర్వేషన్. ఒక విషయం చెప్పండి, మనము ఎలా చదవగలుగుతాము? ఏదైనా పుస్తకాన్ని చదవాలంటే ఏ సెన్స్ ను ఉపయోగిస్తాం? మన 5 సెన్సెస్ ఉంటాయి కదా సార్? 5 సెన్సెస్. ఐస్. వెరీ గుడ్. ఇంకా ఏదైనా సెన్స్ ఉపయోగిస్తూ కూడా మనం చదవగలమా? ప్లీజ్ థింక్. అంటే ఇంకా ఏదైనా ఇట్లా ఏలు పెట్టి చూపిస్తా ఉంటాం కాబట్టి
అది బ్రెయిలీ లిపి మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది బ్లైండ్ కి పీపుల్ కి బ్రెయిలీ లిపి దాంట్లో ఆ, అది బ్రెయిలీ లిపి గురించి మీరు ఒకసారి చేయండి, గూగుల్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్. ఓకే. మీరు చెప్పింది కరెక్ట్. వెరీ గుడ్ మేడం. ఎనీబడి ఎల్స్? ఇంకేదైనా, ఇంకే రకమైన చెప్పాలి లావణ్య గారు. విజువల్ మేడం. విజువల్ అయిపోయింది సార్. విజువల్ టచ్ సెన్సేషన్ తో. ఇంకొకటి హియరింగ్, ఆడియో బుక్స్. ఎవరైనా చదువుతుంటే కూడా మనం విని నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ స్టైల్. ఓకే, అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ డిఫరెంట్ సెన్సెస్ తో మనము నాలెడ్జ్ ని గెయిన్ చేస్తుంటాం. ఈ సెన్సెస్ ని అలర్ట్ గా ఉండాలి. ఈ సెన్సెస్ అన్ని కూడా అబ్జర్వేషన్. వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇస్ గ్రేట్ అబ్జర్వేషన్ స్కిల్స్. మన అబ్జర్వేషన్ స్కిల్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుతూ ఉంటామో మన బ్రెయిన్ ప్రాసెస్ చేసే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ ప్రాసెస్ చేసే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అబ్జర్వేషన్ ఇస్ ద కీ స్టెప్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ది బ్రెయిన్. అబ్జర్వేషన్ ఇస్ డన్ బై డిఫరెంట్ సెన్సెస్. ఏమేం సెన్సెస్? విజువల్, ఆడిటరీ అండ్ టచ్ సెన్సేషన్స్. ఈ మూడు కూడా షార్ప్నెస్ ఉంటుంది. ఈ మూడు షార్ప్నెస్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. Just quote, I would like to quote. Insanity is doing same thing and expecting different results. నేను ఇలాగే చేస్తాను కానీ నాకు ఎక్సలెంట్ రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు రోజుకి 2000 సంపాదించేదాన్ని రోజుకి 2 లక్షలు సంపాదించాలి, కానీ నేను మాత్రం ఇలాగే ఉంటాను. దాన్ని ఏమంటారు? పిచ్చితనం అంటారు. అలాగే నేను ఇప్పుడు నేను రీడ్ చేసే టెక్నిక్స్ ఉపయోగిస్తాను, కానీ నేను ఫాస్ట్ గా చదవాలి, అన్ని బుక్స్ చదివేయాలి, అంతా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం మారడానికి రెడీగా ఉంటాం. చేంజ్ ఇస్ ద వన్ కీ థింగ్ అండ్ చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ దిస్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. We can't expect everything to. Before going to further, just we'll go through once. Speed reading is not normal, natural కానే కాదు, అందుకని మనం అది చేయకూడదు అనే మిత్స్, కొన్ని రాంగ్ కాన్సెప్ట్స్, రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. స్పీడ్ రీడింగ్ తోటి అలసిపోతాం అని చెప్పి ఒక చిన్న ఆలోచన. స్పీడ్ రీడింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఈ ఏజ్ లో నేనేం చేస్తాను? టూ లేట్ టు లెర్న్ ఇన్ దిస్ వన్. స్పీడ్ రీడింగ్ రిక్వైర్స్ అడ్వాన్స్డ్ వొకాబులరీ. ఇదంతా అయితే నార్మల్ ఇంగ్లీష్, మినిమల్ గ్రామర్, ఈ నాలెడ్జ్ మాత్రం ఉండాలి ఏదైనా. స్పీడ్ రీడింగ్ ఈజ్ నాట్ ఫర్ డిజిటల్ రీడింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ది రాంగ్ కాన్సెప్ట్స్ అండి. మీరు ప్లీజ్ యూ కెన్ యూటిలైజ్ వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్, టెక్నిక్స్ ఐ టోల్డ్. నౌ యూ కెన్ యూజ్ ఫర్ డిజిటల్ రీడింగ్ ఆల్సో. ఐ ప్రాక్టీస్డ్ ఇట్ అండ్ ఇట్ వర్క్స్ వెల్. ఓకే, సబ్ వోకలైజేషన్. ఇది ఏంటంటే మనం చదువుతున్నప్పుడు లోపల పదాలను పలకడము. సబ్ వోకలైజేషన్ అంటే లోపల పదాలను పలకడము చేస్తుంటాము. అది స్పీడ్ రీడింగ్ తో సాధ్యం కాదు. అసలు అలా చేయకూడదు. దిస్ ఇస్ ఓకే. ఇప్పుడు అబ్జర్వేషన్ అనేది, అబ్జర్వేషన్ లోకి వద్దాం సార్ మళ్ళీ. ఇది విజువల్, హియరింగ్, కైనెస్థెటిక్. కైనెస్థెటిక్ అంటే చేత్తు. అందుకని మనము ఒక్క నిమిషం, జస్ట్ మినిట్స్. ఓకే, ఇక్కడ మనం ఏదైనా పుస్తకాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం యు ఆర్ టచింగ్ దిస్ బుక్, ఓకే, ఎలా అంటే మన ఆల్ సెన్సెస్ తో ఇది అంటే మనం చేతితో తడిమి చూసుకోవాలి. ఓకే, అసలు ఏముంది, ఈ పిక్చర్స్, కలరు, ఏం పదాలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, చదవడము, ఇవన్నీ చేయాలన్నమాట. అండ్ ఇంకొక విషయం, అసలు ఎందుకు చదవాలి బుక్ నేను? దిస్ క్వశ్చన్ ఇట్ టేక్స్ 1/2 minute to 1 minute అంతే. కానీ మీరు అది ఆలోచించి మీ ఇన్నర్ వాయిస్ ఆన్సర్ చెయ్యాలి. జస్ట్ ఫస్ట్ లో కొంచెం టైం తీసుకుంటుంది, తీసుకొనివ్వండి, పర్వాలేదు. బట్ ఇది ఎందుకు చదవాలనుకుంటున్నాను నేను అనేది ఒకటి రాసి పెట్టుకోండి. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ బుక్? స్మెల్ ఇట్ అండ్ లవ్ ఇట్. ఓకే, బిఫోర్ డూయింగ్ దట్ వన్, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అండ్ okay, coming to our brain processing, once again, brain understand only two things. One is images, another one is videos, moving images. Okay, ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాసెస్ చేయాలి అంటే
అసోసియేట్ చేయాలి. దెర్ ఆర్ 3 మెథడ్స్ ఇట్ ఈస్ గివెన్ బై ద ఎక్స్పర్ట్స్. దట్ ఈస్ అసోసియేట్ ఇట్, పిక్చరైజ్ ఇట్, మేక్ ఇట్ ఫెంటాబ్యులస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఓకే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అసోసియేషన్ కి ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాము. ఎంతమందికి తెలుగు మాసాలు వచ్చు? తెలుగు మాసాలు, నేమ్స్ ఆఫ్ తెలుగు మంత్స్. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఓకే ఓకే మేడం, ఓకే మేడం, మీరు వద్దులేండి, చైత్రం, మీరు వైశాఖం, ఎక్స్పర్ట్స్. జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆ భాద్రపదం. తర్వాత కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కదా మేడం. ఓకే భాద్రపదం, ఆశ్వేజం, ఓకే, వద్దు మేడం, కార్తీకం. వద్దు మేడం, ఉండండి. మీరు ఆ, మీరు కొంచెం చేయగలుగుతారు, బట్ చాలా మందికి ఇది డిఫికల్ట్ టాస్క్. ఇది వన్ ఆఫ్ ది థింగ్ ఎందుకు తీసుకున్నానంటే మనము తెలుగు పుస్తక పఠనం అని పెట్టుకున్నాం కాబట్టి ఇది ఒక చిన్న టెక్నిక్ చేద్దామని పెట్టుకున్నాను. ఎనీబడి కెన్ రీడ్ దిస్ మా? స్వర్ణ గారు, రామ్మోహన్ గారు కాకుండా, మేడం గారు కాకుండా, సునీత మేడం గారు కాకుండా, మేడం, మోర్ పార్టిసిపేషన్, మోర్. లావణ్య గారు, ప్లీజ్ ప్లీజ్. Chitra and Vaishaki joyfully active and sharing about birthday celebrations. Then Ashwin came and asked, "Where is Karthik?" They said he went to attend marriage of Pushyami. They could not attend as midterm exams in phases. ఓకే ఓకే, మేడంకి అర్థమైపోయింది, సునీత మేడం గారు. ఓకే, నౌ ఆల్ ద 12 months ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. చిత్ర, చైత్రము. వి, వైశాఖి. ఓకే, జాయ్ఫుల్లీ, జ్యేష్టం. యాక్టివ్, సో దే ఆర్ ఆషాఢ మాసం. షేరింగ్, శ్రావణం. బర్త్డే, భాద్రపదం. అశ్విన్, దట్ ఈస్ ఆశ్వయుజం. అండ్ కార్తీక మాసం. అండ్ మ్యారేజ్, ఇది ఎవరైనా చెప్పగలరా? మాఘం, మార్గశిరం, మార్గశిరం. మార్గశిరం. పుష్యమి, పుష్యం. అండ్ మిట్, ఇది సార్ మాఘం. మాఘం. మాఘము. ఆ, లాస్ట్ వన్ ఫాల్గుణం. మేడం, ఫాల్గుణం. ఫాల్గుణం. సో దేన్నైతే మనం ఏదో ఒక దానికి అసోసియేట్ చేస్తే బ్రెయిన్ ఈజీగా గుర్తుపెట్టగలుగుతుంది. ఓకే, అలా మనము అసోసియేట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను, ట్రై టు రిమెంబర్ అండ్ రిప్రొడ్యూస్. ఓకే, నేను స్టాప్ అన్నప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి, నేను స్టాప్ చేస్తాను. సన్, మీరెవ్వరు రాసుకోకూడదు, జస్ట్ లిజన్ టు ఇట్. సన్, సాక్స్, ట్రాఫిక్ లైట్స్, సైడ్స్, స్టార్ ఫిష్, టీ కప్స్, రెయిన్బో, ఆక్టోపస్, ప్లానెట్స్, దశావతారం. స్టాప్. హూ వాంట్స్ టు స్టార్ట్? లావణ్య గారు, ఇప్పుడే అసోసియేషన్ టెక్నిక్ నేర్చుకున్నారు కదా. Okay. Sun, traffic, cups. ఆర్డర్ లో చెప్పాలి మేడం. No, madam. ఓకే, 1 mark ఫర్ యూ. ఓకే, స్వర్ణలత గారు మీరు ట్రై చేయండి. సన్, స్టార్ ఫిష్, ఆర్డర్ పోయింది ట్రాఫిక్ మేడం, లైట్. ఆర్డర్ పోయింది మేడం. ఎస్ మేడం. ఓకే, రమాన్ సార్. సన్, Sun, సాంగ్స్, stars, ట్రాఫిక్ లైట్స్, స్టార్ ఫిష్. పోయింది సార్. ఓకే ఓకే, ఇప్పుడు నేను అసోసియేషన్ చెప్తాను. దీనికి ఎంత ఈజీగా ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతారు. ఎంతమంది సూర్యుడు ఉన్నారండి ప్రపంచంలో? సన్. Okay. సాక్స్ ఎప్పుడైనా మీరు ఒకటిగా వేసుకుంటారా? సాక్స్. ట్రాఫిక్ లైట్స్, సైడ్స్ 4, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఓకే, స్టార్ ఫిష్. టీ కప్స్, మనకు టీ కెటిల్లో సర్వ్ చేసేవాళ్ళు 6 ఉంటాయి. రెయిన్బో. ఆక్టోపస్ 8 లెగ్స్ ఉంటాయి. ప్లానెట్స్ 9, దశావతారాలు 10. ఇప్పుడు చెప్పండి, నాకు తెలిసి అందరూ పర్ఫెక్ట్ గా చెప్పేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అసోసియేషన్.
ఇప్పుడు నేను ఇది నేర్చుకొని ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అయింది. దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అసోసియేషన్. అలాగే ఈ క్లాస్ లో నేను ఇంతకంటే ఎక్కువ పిక్చరైజేషన్, ఇప్పుడు వీటన్నిటికీ కూడా పిక్చర్స్ మనం క్రియేట్ చేస్తాం. సన్ అనగానే సన్ పిక్చర్, సాక్స్, అలా పిక్చర్స్ గుర్తుపెట్టుకొని కూడా మనము చేయొచ్చు. మేక్ ఇట్ ఫెంటాబ్యులస్. అండ్ ఇంకా అంటే నేను ఆకాశంలో ఎగిరిపోతున్నాను, నా పక్కన పక్షులన్నీ ఎగురుతున్నాయి, సంథింగ్ ఇమాజినేటివ్, క్రియేటివ్, వావ్ అనిపించే ఫీలింగ్స్ మీరు దాంట్లోకి ఇన్కార్పొరేట్ చేసుకుంటే, వాట్ ఎవర్ ద స్టోరీ యు ఆర్ క్రియేటింగ్ టు రిమెంబర్ ఎనీ, అసోసియేట్ చేసి అలాంటివి ఫెంటాబులస్. అలా లేకపోతే ఐస్ క్రీము కాఫీ కలిపి తాగుతున్నట్టు అది ఎప్పుడూ చెయ్యము. అలాంటివి కొన్ని వింత వింత పనులు, కొన్ని ఫెంటాబులస్, అది ఎప్పుడు మర్చిపోం మనం. ఓకే ఓకే, విత్ దిస్ ఐ విల్ స్టాప్ హియర్ రిగార్డింగ్ ద మైండ్ ప్రాసెస్. ఓకే, ప్రాక్టీస్ అసోసియేషన్. ఇక్కడ నుండి నేను ఇంకొంచెం ఆ ప్రాసెసింగ్ ప్లస్ సెలెక్షన్ ఆఫ్ బుక్, హౌ టు సెలెక్ట్ ఎ బుక్. ఒక బుక్ కొనేటప్పుడు మనకి వస్తుంది అసలు ఏమున్నాయి కంటెంట్స్, ఏం చెప్తున్నారు ఇందులో, ఏమన్నా కొనొచ్చా, చదవచ్చు. దీన్ని బర్డ్స్ ఐ వ్యూ అనే మెకానిజం పద్ధతిలో మనం చెక్ చేయొచ్చు. అరౌండ్ 10 to 15 minutes ఒక బుక్ తోటి మనం స్పెండ్ చేసి, ఎంటైర్ బుక్ తోటి స్పెండ్ చేసి, we can decide on that one whether it is of my choice or not. Step 1, feel the book, visual, hearing, try to understand. ఓకే, ఫస్ట్ ఒకసారి దాన్ని ముట్టుకొని ఆ పుస్తకాన్ని చూడండి. తర్వాత లుక్ ఎట్ ఇట్, టచ్ ఇట్ అండ్ థరోలీ అండ్ ఫీల్ ద. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, అసలు ఈ బుక్ ఎందుకు నాకు అవసరమా, నేను ఎందుకు చదవాలి. ఓకే, దట్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫైనల్లీ యూ సెలెక్ట్ ఇట్ ఆర్ నాట్. స్టెప్ 2 ఈజ్ ఫ్రంట్ పేజ్. ఇక్కడ టైటిల్ ఏముంది, ఆథర్ ఏమున్నారు, ఎవరున్నారు, దేని గురించి చెప్తున్నారు అనేది చూడండి. ఇమేజ్ చూడండి, అసలు ఏ బుక్, ఏం ఇమేజ్ ఇచ్చారు అక్కడ. ఓకే, బ్యాక్ పేజ్ అబౌట్ ద ఆథర్, అబౌట్ ద ఆథర్ కూడా ఉంటుంది. బ్యాక్ పేజ్ గురించి చదవండి. తర్వాత ఫస్ట్ ముందు మాట అని ఉంటుంది కదా ప్రతి బుక్ లో కూడా, ఫార్వర్డ్, అది చదవండి, కంపల్సరీ అది చదవాలి. దట్ గివ్స్ ఆల్మోస్ట్ జస్ట్ అదొక మనకి ఒక గైడ్ లైన్స్ లాగా, టార్చ్ లైట్ లాగా. ఇండెక్స్ ఆఫ్ ది చాప్టర్స్, విషయ సూచిక, అందులో ఏమేమి కంటెంట్స్ ఇచ్చాడు యాక్చువల్ గా, ఎలాగ. స్కిమ్ త్రూ ద చాప్టర్స్. ఈ స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి నేను చెప్తాను. లుక్ ఎట్ ద ఇమేజెస్. మీరు బుక్స్ అలా తిప్పినప్పుడు ఇక్కడ ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి, ఏమైనా బొమ్మలు ఉన్నాయా, ఏమైనా గ్రాఫ్స్ ఉన్నాయా, ఏమైనా పిక్చర్స్ ఉన్నాయా, అవన్నిటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఈ 6 స్టెప్స్ చేశారంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ స్కిమ్మింగ్ గురించి 5th స్టెప్ గురించి నేను ఇంకొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఒక చాప్టర్ గురించి మీద మీకు కొంచెం అవగాహన పెంచుకోవాలనిపించింది దాంట్లో. అప్పుడు ఏం చేయాలంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, దీస్ ఆర్ ద 2 things. వాట్ ఈస్ స్కానింగ్? ఒక చిన్న 1 word లో అయిపోతుంది. స్కానింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గురుదేవ్ బుక్ నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఆయన బర్త్ ఎక్కడ జరిగింది, ఏదో అది నాకు చాలా క్యూరియస్ గా ఉంది. అది ఎక్కడ ఉంది, ఫస్ట్ చాప్టర్ లో ఉంటుంది యూజువల్. ఓకే, ఫస్ట్ చాప్టర్ అది ఎక్కడ అంటే దేనికోసం అయితే వెతుకుతున్నారో మీరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ న్యూట్రియంట్స్ అనే పుస్తకం మీకు కావాలి, బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలి, నాకు బ్రెయిన్ న్యూట్రియంట్స్ గురించి తెలుసుకోవాలని కొని ఒక న్యూట్రిషన్ బుక్ తీసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇండెక్స్ లోకి వెళ్ళి మజిల్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి బాడీ బిల్డింగ్ ఉంటుంది, సో మెనీ థింగ్స్ ఉంటాయి, అందులో బ్రెయిన్ న్యూట్రియంట్స్ చూస్తారు. దీన్ని స్కానింగ్. మీకేం కావాలి, అది ఎక్కడుంది వెతకడాన్ని స్కానింగ్, దాన్ని చూసుకోండి. జస్ట్ ఓకే, స్కిమ్మింగ్ గురించి చూద్దాం. స్కిమ్మింగ్ గురించి ఇది నేను చెప్పాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది కీ ఆఫ్ ఎంటైర్ సెషన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ పే అటెన్షన్ హియర్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక చాప్టర్ చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ చదవండి. ఓకే, మళ్ళీ లైన్ టు లైన్ చదవకుండా ఫస్ట్ సబ్ హెడ్డింగ్స్ ఏమన్నా ఇచ్చాడా, అందులో సబ్ హెడ్డింగ్స్ ఏమన్నా ఇచ్చాడా, బోల్డ్ లెటర్స్, కొంచెం బోల్డ్ లెటర్స్ ఉంటాయి, ఇటాలిసైజ్డ్ లో ఉంటాయి, అండర్లైన్ ఏమైనా ఇచ్చాడా, స్టార్స్ పెట్టి ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడా, ఫస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ పారాగ్రాఫ్, లాస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ పారాగ్రాఫ్,
You are not going to the second line at all. Okay. This is what skimming. ఇక్కడ ఏం చేస్తున్నారు? హెడ్డింగ్ చూస్తున్నారు, సబ్ హెడ్డింగ్స్ చూస్తున్నారు, బోల్డ్ లెటర్స్ చూస్తున్నారు, ఇటాలిసైజ్ చూస్తున్నారు, అండర్లైన్ ఉన్నాయి చూస్తున్నారు, ఆస్ట్రిక్స్ మార్క్ ఉన్నాయి చూస్తున్నారు. ఫస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ పారాగ్రాఫ్, సెకండ్ లైన్ లాస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ పారాగ్రాఫ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పేజ్ చదివేసి యూ విల్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ లైన్, నెక్స్ట్ పేజ్. ఓకే, ఇది స్కానింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, ఆల్మోస్ట్ నేను 5 రోజుల్లో 10-15 గంటల్లో నేర్చుకున్నది మీకు ఆల్మోస్ట్ నేను డెలివర్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఫైనల్ అసైన్మెంట్ నేను ఇవ్వాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది మాత్రం ఫోటోగ్రాఫ్ తీసుకోండి మీరందరూ. సో దట్ మీరు ఏ బుక్ ఇప్పుడు ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి 7 పాయింట్స్ ఉన్నాయండి. ఇది ఇక్కడ డబల్ అయింది. ఓకే, నెంబర్ సారీ. ఓకే, దీంట్లో మీరు ప్రతి ఒక్కరు దీని గురించి ఇప్పుడు స్ప్లాష్ వాటర్ ఆన్ ఐ. ఓకే, ఐ ఎక్సర్సైజ్ 2 minutes చేయాలి. ఫీల్ ద బుక్, బర్డ్స్ ఐ వ్యూ. ఇవేమో కొత్త బుక్స్ అయితే ఈ 3-4 పాయింట్స్. పాత బుక్స్ అయితే యూ కెన్ స్కిప్ దిస్ వన్. రివర్స్ రీడింగ్ 3 minutes. FTF టెక్నిక్ రీడింగ్ ఫర్ 5 minutes. స్కిమ్మింగ్ త్రూ 20 pages. ఓకే, అంటే ఈ 2 పాయింట్స్ కూడా తీసేస్తే మనకి 1, 2, 3, 4, 5 పాయింట్స్. మీరు ఇప్పుడు ఇక నుండి ఎప్పుడు బుక్ చదవాలని వెళ్ళినా కూడా ఈ 5 పాయింట్స్ చేస్తున్నారు. మీకు పెరాటో ప్రిన్సిపల్ తెలుసు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యూ టు గో టు వన్ వర్డ్ బై వర్డ్ అనేది అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ వాట్. ఓకే సార్, విత్ దిస్ వన్ మై విష్ ఫర్ ఎవ్రీబడి టు బి speed readers, be a pro reader, professional reader, fast reader, and leaders are readers. And be wise, be happy. With this, I'll conclude my session. Thank you. Thank you, ma'am. Thank you. Thank you very much for this wonderful session, ma'am. Thank you. Thank you very much. Thank you, Great, great, ma'am. చాలా చక్కగా వివరించారు, మ్యామ్. ఎస్, మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా వండర్ఫుల్ గా ఉంది. బుక్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్. ఎస్, 13 type ఆఫ్ బుక్స్ అండ్ అదర్ కూడా ఉంటాయి. చాలా ఎక్స్పెషల్ గా ప్రతి దాంట్లో కూడా సైన్స్, ఎమోషన్, రొమాన్స్, హిస్టారికల్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సెల్ఫ్ హెల్ప్, సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్ అండ్ నాన్ ఫిక్షన్, హర్రర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ చేసి, హర్రర్ అంటే ఎలా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మరలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి చాలా చక్కగా, అడ్వెంచర్ గురించి, చిల్డ్రన్స్, యంగ్ అడల్ట్స్, పోయిటరీ, లైక్ ప్రతి దాని గురించి కూడా చాలా ఇలాంటి బుక్స్ ఉంటాయి. ఇన్ని రకాల బుక్స్ ఉంటాయని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఈ బుక్స్ లో మీకు కావాల్సిన బుక్ ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని మీరు చదవాల్సిన అవసరం లేదు. మీ మైండ్ కి ఏదైతే ఇష్టంగా అనిపిస్తుందో, దేన్నైతే మీరు చదవాలి అని అనుకుంటారో, ఏది చదవగలరో దాన్ని తీసుకోండి. ప్రతి దాంట్లో చెప్పారు, ఫీల్ అవ్వండి. ఆ బుక్ ని మీరు ఫీల్ అవ్వాలి, టచ్ చేయాలి అని చాలా విషయాలు చెప్తూ, అసలు WBM ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయం చెప్తూ, లైన్స్ రీడ్ ఇంటూ యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బై నెంబర్ ఆఫ్ మినిట్స్ రీడ్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం 100 నుంచి 149 WBM అయితే పూర్ అని, 800 అయితే ఎక్సలెంట్ అని, గిన్నిస్ బుక్ రికార్డులోకి వెళ్ళిన 25,000 వర్డ్ పర్ మినిట్ ma'am. ఎలా వెళ్ళారు అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ యాక్చువల్లీ ఏ బుక్ ఈజ్ మేడ్ ఆఫ్ అని, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, సింబల్స్, పిక్చర్స్, ఇవి 4 ఉంటాయి. ఈ 4గిటిని అంతే మేడం, నథింగ్ మోర్ దన్ దట్. ఈ 4గిటిని బేస్ చేసుకుంటాము. దాన్ని బట్టి మనం FTF ఎలా అనేది టిప్స్ చెప్పారు. జంబ్లింగ్ వర్డ్స్ ఇచ్చారు చాలా చక్కగా. మా స్వర్ణ మ్యామ్ ఆ జంబ్లింగ్ వర్డ్స్ ని కూడా చాలా చక్కగా చదివారు. తర్వాత రామ్మోహన్ గారు చాలా చక్కని సపోర్ట్ ఇచ్చారు. బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి, బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కొన్ని పాయింట్స్ ఇచ్చారు మాకు. ఎలా డిస్ట్రాక్షన్ ఎలా అవుతూ ఉంటాము, అన్కంఫర్ట్ గా ఎన్విరాన్మెంట్ అన్కంఫర్ట్ గా ఉంటే, పూర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంటే, విజువల్ డిస్ట్రాక్షన్ ఉంటే ఎలా ఉంటుంది, అన్రిలేటెడ్ బుక్స్ తీసుకోవడం వల్ల
అది కూడా మనలో బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్ గా ఫామ్ అవుతుంది. ఎస్, అది మనకి ఇంట్రెస్ట్ లేదు కానీ ఎవరో చదువుతున్నారని మనం చదవాలనుకుంటాం. ఎస్ సో అదొకటి. రిగ్రెషన్ ఒకటి. ఎస్, తింటూ చదవడం, అలాగే లౌడ్ గా చదవడం, ఇది కూడా మనలో కొంత డిస్ట్రాక్షన్. ఎక్కువసేపు పెద్దగా చదివేసరికి మనకే ఒక రకమైన అలసట వచ్చేస్తూ ఉంటది. సో ఐ ద్వారా ఎలా చదవాలి? కేవలం మనం ఇక్కడ మన సెన్స్ ఆర్గాన్స్ లో మెయిన్ ఐని ఉపయోగించాలి, మన లోపల కూడా చదవడం కాదు, అలా ఐతో వెళ్ళిపోవాలి అని చాలా చక్కగా చెప్పారు. దీనికి ప్రిపరేషన్ స్పీడ్ పెరగడానికి ఐస్ ని 10 times వాష్ చేసుకోవడం అని, బాల్ ఎక్సర్సైజ్, చాలా మంచి ఎక్సర్సైజ్లు తెలియజేశారు. ఏల్తో సర్కిల్ ఫామ్ చేయడం, డయాగ్నల్ గా, చాలా బాగా అనిపించింది. ఎఫ్టిఈ టెక్నిక్స్ కూడా మాకు చాలా 7 టెక్నిక్స్ వరకు ఇచ్చారు. వండర్ఫుల్ అండి. రివర్స్ టెక్నిక్, బుక్ ని రివర్స్ తీసుకు చదవడం, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, బిలో నుంచి అప్వర్డ్ కి చాలా చక్కగా వివరించారు మ్యామ్. స్లో వర్సెస్ స్పీడ్. మనం స్లోగా చదవడం వల్ల యాక్చువల్ గా బాగా అర్థమవుతుంది అనుకుంటాం, బట్ స్పీడ్ గా చదవడం వల్ల బాగా అర్థం కాదు అనుకుంటాం. కానీ స్పీడ్ గా చదువుతున్నప్పుడు బ్రెయిన్ ఫుల్ ఫోకస్ దాని మీదే ఉంటుందని మాకు కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. పెరెటో ప్రిన్సిపల్స్ గురించి, 80-20 రూల్ గురించి, అలాగే డిస్ట్రాక్షన్స్ గురించి తెలియచేస్తూ విటల్ ఫ్యూ దాని గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మిత్స్, మనకి స్పీడ్ రీడింగ్ మీద ఉన్న మిత్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి అన్నిటికంటే కూడా అసోసియేషన్, ఈ రోజు నుంచి మెమరీ టెక్నిక్స్ లో యాక్చువల్ గా మీరు చెప్పిన మాసాలు ఎలా గుర్తుంచుకోవాలి దాన్ని చెప్తూ, నెక్స్ట్ 1 to 10 కౌంటింగ్ తో ఒకటి ఎలా అసోసియేట్ చేసుకోవాలి, అలాగే లాస్ట్ లో మీరు ఇచ్చిన వండర్ఫుల్ టెక్నిక్ అది. అసలు ఒక పేజ్ లో ఫస్ట్ చాప్టర్ ని చూడండి, తర్వాత సబ్ హెడింగ్ చూడండి, కంటెంట్ చూడండి, ఎలా బుక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలో. వండర్ఫుల్ టెక్నిక్ అండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి అందరూ ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వండి. లాస్ట్ లో చెప్పిన టెక్నిక్ అయితే వండర్ఫుల్. ఎస్, ఆ చాప్టర్ తీసుకోండి, ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ తీసుకోండి, ఆ చాప్టర్ లో సబ్ హెడింగ్ ఏదైతే ఉందో దాన్ని చదవండి. దెన్ పారాగ్రాఫ్ యొక్క ఫస్ట్ లాస్ట్ లైన్, దాంట్లో పిక్చర్స్ ఏమన్నా ఉంటే చూడండి. ఆ మేడం చెప్పిన ప్రతి పాయింట్ ని ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటారు, నోట్బుక్ లో రాసుకుని ఉంటారు ఆల్రెడీ. అంతేకాకుండా మనకి వీడియో కూడా మరలా వస్తుంది. ఇంకొకసారి 1-2 సార్లు మరలా వినండి, చూడండి. మీరు బాగా స్పీడ్ గా చదవాలి. నెంబర్ ఆఫ్ బుక్స్, ఎస్, కంప్లీట్ అయిపోయింది మేడం. శర్వాణి మేడం, థ్యాంక్ యూ, మీ క్లాస్ వల్ల నేను ఇన్ని బుక్స్ కంప్లీట్ చేస్తానని మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయడం. మేడం ఇంత సమయాన్ని మనకి ఇచ్చినందుకు వాల్యుబుల్ మేడం. 10 రోజులు అమౌంట్ పే చేసి నేర్చుకున్నది మనకు ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ. ఇంత గొప్ప సర్వీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను 1 hour చెప్పిన దాన్ని నాట్ ఈవెన్ 2 minutes లో చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఎస్, ఓవర్ టు వాసు సార్. ఎక్సలెంట్ మేడం. చాలా చక్కగా తెలియజేశారు. మన స్పీడ్ రీడింగ్, వేగంగా చదవడం ఎలా అనే దాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీరు సార్ మీకు తెలియజేసిన ఒక థ్రెడ్ ఉంది సార్ ఇందులో. చెప్పండి మేడం. ప్రతిరోజు ఒక సమీక్ష అంటారేమో, బుక్ ఒకటి చూడండి సార్. అంతే కదా మేడం, పుస్తకాలు ఎక్కువ చదివే వాళ్ళు ఎవ్రీడే పెట్టమంటారేమో. కరెక్టే, కానీ ఆ రోజు కూడా రావాలని కోరుకుందాం. ఎస్ సార్, అబ్సల్యూట్లీ సార్. దట్స్ ఎ గ్రేట్ సార్. వెరీ గుడ్ మేడం.